సూర్య ప్రకాష్ రావు కొర్రపోలు నుంచి అడుగుతా ఉన్నారు. ప్లీజ్ సార్, ఐజయా 41:10 నా దక్షిణ హస్తముతో నేను ఆదుకొందును అని ఉంది. దక్షిణ హస్తము అంటే యేసుక్రీస్తు అనుకోవచ్చా? అంటే కుడి చెయ్యిని దక్షిణ హస్తం అంటారు. నా దక్షిణ హస్తము అనేది ఎందుకు అని అంటే సార్, తూర్పుకు ముఖం పెట్టి సార్ మనం నిలబడితే, సూర్యోదయ దిశకు మనం నిలబడితే, ముఖం సూర్యుని చూస్తూ నిలబడితే మన కుడి భుజం, కుడి చెయ్యి దక్షిణానికి వస్తుంది. అది కనుక కుడి చెయ్యి అన్నమాట, దేవుని కుడి చెయ్యి. అంటే ఎవరి ద్వారా దేవుడు సమస్త కార్యాలు జరిగించాడో ఆ దైవ కుమారుణ్ణి దక్షిణ హస్తం అని అంటారు. దేవుని హస్తం, యెహోవా హస్తం. యెషయా 53లో మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడినని అంటాడు. కనుక యెహోవా బాహువు అంటే కూడా హస్తమే కదా. కనుక దేవుని బాహువు అంటే ఆది యందు వాక్యం ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు. అన్ని పనులు ఎవరి ద్వారా దేవుడు చేస్తాడో ఆ దేవకుమారుడే దేవుని కుడి చెయ్యి, దక్షిణ హస్తం అంటే ఆయనే. యేసు ప్రభు ద్వారా మనకు సహాయం చేస్తాడు అనేది సరైనటువంటి అవగాహన. ఓకే సార్, థ్యాంక్ యూ.